తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్త యగు మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడపడుచున్న మా తండ్రి, నీకే స్తోత్రం. అన్యాయం చేయువారి మీద కోపడదేవా, మీకే మహిమ. ఆయన రాజ్యము అంతములేనిదై ఉన్నందుకు మీకే స్తోత్రము. సముద్రం నుండి సముద్రం వరకు, యుప్రాటిస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన మన ఏలును అందుకొరకు మీకే స్తుతి. రోషం గల మా దేవా, నీకే స్తోత్రం. కృపా సమృద్ధి గల మా ప్రవ్వ, మీకే మహిమ. మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్న మా ప్రవ్వ, మీకే ఘనత. కరుణా కటాక్షములను మా కిరీటముగా ధరింపజేయుచున్న మా దేవా, నీకే స్తోత్రం. మా దోషములను క్షమించుచున్నటువంటి మా ప్రవ్వా, మీకే మహిమ. మా ప్రార్థనను నిరాకరింపక దీవించుచున్న మా ప్రవ్వా, మీకే స్తుతి. మాకు నివాస స్థలమైనటువంటి మా దేవా, మీకే ఘనత. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించున్నటువంటి మా తండ్రి, మీకే స్తుతి. ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగాను నేనే అని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. యెహోవా పుట్టించి గాలికి కొట్టుకుని ప్రవాహ జలము వలె ఆయన వచ్చును, మీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ, మీకే స్తుతి. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించున్న ఆత్మదేవ, నీకే మహిమ. ప్రవచనకు ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, మీకే మహిమ. జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ, మీకే మహిమ. మా బలహీనతలు చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఉచ్చరింప శక్యము కాని మూలికలతో మా పక్షమును విజ్ఞాపన చేయు ఆత్మదేవ, మీకే స్తుతి. ఆయన మనయందు నివసం చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అనే లేఖనము నెరవేరినందుకే మీకే మహిమ. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే నేనే ఈ లోకమందు పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఆయన పరిశుద్ధుడ, ఇదిగో నాయన మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నేను ఇప్పటి వరకు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి, ఇక నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇక నేను మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ కూడా తండ్రి, మా పాపములకు మేము కూడా కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి నిశ్చపుతో మా పాపలను కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపు నాయన. ఇక నన్ను నీచులు నన్ను నిందాస్పదమా చేయకమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇక నన్ను ఇర్మియా గ్రంథం 31:34 మీరు సెలవిచ్చినట్టు 34లో మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నీ అన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడని రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ కూడా మన్నించండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇగో తండ్రి నాయన వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని రక్షించి ఉన్నావయ్యా. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండినట్లు తండ్రి మాకు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని తండ్రి నాయన మాకు అనుగ్రహించండి నాయన. మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘముగా మేమందరము కూడా తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చేయండి అయ్యా. అయ్యా ఇరుకు మార్గములో తండ్రి మేము నాయన విశాలముగా మేము నడిచి వెళ్ళినట్లు నాయన మీ సన్నిధి, మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన సంతోష జీవితం కలిగి ఉండినట్లు తండ్రి మా హృదయము తృప్తిపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇక నాయన క్రమబద్ధమైన జీవితం మేము కలిగి ఉండినట్లు నాయన మీ ఆత్మ సహాయం మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రార్థనా శక్తిని దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ప్రార్థన దుప్పటి దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన ఇర్మియా వలె రోధించి ప్రార్థించే శక్తి నాయన
యాకోబోలే పట్టుదల కలిగి ప్రార్థించే శక్తి నాయన మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని నాయన నూతన బలముతోనూ నూతనోత్సాహంతో మేము తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వలె తండ్రి మేమును తండ్రి పరిపూర్ణతలోనికి నాయన వెళ్ళటానికి కావలసినటువంటి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయం మాకు అనుగ్రహించండి నాయన. లేఖనాలు ధ్యానించడానికి కావలసినటువంటి మీ కృప మీ కాపుదల దాయిచ్చేయండి అయ్యా. అయా జ్ఞానము దాయిచ్చండి నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న మాకు తండ్రి జ్ఞానము కొదువుగా ఉన్నది నాయన. ఇగో తండ్రి నాయన జ్ఞానమును మిమ్మల్ని అడిగితే ఇస్తానని సెలవిచ్చున్నావు కదా నాయన. ఇగో తండ్రి నాయన నా బిడ్డలు జ్ఞానం లేక పాడైపోతున్నారు కదా అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నాయన మాకు జ్ఞాన హృదయము దాయిచ్చండి అయ్యా. అయ్యా వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని వెతికినట్లు మాకు అందరికీ అట్టి కృపను దాయిచ్చండి అయ్యా. అయ్యా బలహీన సమయాలలో మేము బలం పొందుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. నాయన ఎంతోమంది బిడ్డలు తండ్రి భయపడుతూ తండ్రి దినదినము ప్రతి విషయంలోని ప్రతి దానికి భయపడుతున్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ ఆత్మ సహాయం ఇవ్వండి నాయన. ధైర్యపరిచే ఆత్మశక్తిని దాయిచ్చే నాయన. అయ్యా మాకు పిరికి ఆత్మ మాకు ఇయ్యలేదు అయ్యా. అయ్యా ధైర్యపరిచే ఆత్మను మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎందరో బిడ్డలు దుష్టత్వలు పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ తండ్రి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దృష్టికి అంగీకారమైనటువంటి బ్రతుకులు మేము బ్రతికినట్లనైనా అట్టి ధన్యత మాకు అందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దేవా ఇగో తండ్రి మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించు నాయన తండ్రి. ఇగోనైనా నాయన మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టేదును ఆయనకు మనవ చేయుదును. దేవుడు నా చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవ చేయుదునని మేము చెప్పుకుని లాగున తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఇక నేను కాలాన్ని బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా మొదట పాఠం వలన మరి ఒకరు బోధించవలసిన పరిస్థితి తండ్రి సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు ఉన్నారైనా అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అలా అయినా ఇక తండ్రి నాయన మేము మమ్మల్ని నాయన ప్రధానులతోనూ తన ప్రధానులతోనూ వారిని కూర్చోండబెట్టేట్టుగా ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు పెంట కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తువాడు అని లేదు నాయన. మా కీర్తన గ్రంథము 113:7-8 సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి ఇక పెంట కుప్పల మీద నుండి నాయన మమ్మల్ని లేవనెత్తే దేవుడవు నీవే నాయన. ఇక నేను సహాయం చేయండి అయ్యా. నాయన ఎక్కడ పడి ఉన్నారో అక్కడే నీ బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నాం నాయన. నీతిమంతుడు 7 మార్లు పడుగును తిరిగి లేవలేక ఉండడని నీవు సెలవిస్తున్నావు కదా. అట్టి ధన్యత అట్టి కృప నాయన మా బిడ్డలకి ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలోని మీ బిడ్డలందరికీ దాయిచేయండి అయ్యా. అయ్యా మేమందరము తండ్రి మా కుటుంబాలతో పాటు యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును గాక అని ఆయన చెప్పుకునేలాగున తండ్రి నాయన అట్టి కృప దయచేయండి ఆయన. అయ్యా ఆయన తండ్రి పరిశుద్ధుడు తండ్రి యెహోవా నా కాపరి నాకు లేమి లేదు అని మేము చెప్పుకున్నట్లు నాయన పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడని నాయన మేము సాక్ష్యం చెప్పుకునేలాగిన అట్టి కృప అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. అయ్యా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఇక నాయన మా శత్రువులు ఎదురు నువ్వు నాయన మాకు భోజనం సిద్ధపరిచే దేవుడవు నాయన. నూనెతో మా తలను అంటి ఉన్న దేవుడవు నాయన. మా అగ్ని నిండు పొరులుచున్నది తండ్రి. నిజమే తండ్రి మా బ్రతుకు దినములన్నీ కృపాక్షణములే మా ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో మేము నివాసం చేస్తాము అని చెప్పుకునేలాగిన అట్టి ధన్యత మాకు అందరికీ సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. గొప్ప దేవ గొప్ప కార్యములు చేసే దేవుడవు నాయన. మా పక్షాన యుద్ధము చేసే దేవుడవు అయ్యా మాకు అట్టి హృదయము దయచేయండి ఆయన. ఇకనైనా జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు మేము తగిన శక్తి గలవారు కావాలని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అట్టి కృపణంటే ధన్యతను మాకు దయచేయండి ఆయన. ఇక శరీర కార్యాలు స్పష్టమైనవి ఉన్నవు కదా తండ్రి. ఇక నేను జాగ్రత్తమే కానీ అపవిత్రత కానీ కామత్వమే కానీ విగ్రహారాధనే కానీ వ్యభిచారమే కానీ వ్యభిచారమే కానీ ద్వేషమే కానీ అసూయలే కానీ మద్దతులే కానీ అల్లరితో కూడిన ఆటపాటలు ఏవి కూడా మేము దరి చేరకుండానట్లు నాయన. ఇదిగో తండ్రి మా హృదయంలో ఒకవేళ చేదని వేరేదైనా మొలిచి ఉంటే తండ్రి నాయన మాకు సహాయం ఇచ్చేయండి నాయన. మా కంటితో పాపం చేయకుండానట్లు నాయన మేము నాలుకతో పాపం చేయకుండానట్లు నాయన. ఇక నేను మా శరీరంలో ఏ అవయవము తండ్రి పాపానికి మేము చోటు ఇవ్వకుండా తండ్రి నాయన మీ సన్నిధిలో నిందారహితంగా పరిశుద్ధులుగా బ్రతినట్లు మాకు అట్టి కృప అట్టి ధన్యత మాకు దయచేయండి అయ్యా. ఇక నేను జీవము నుంచి ప్రేమించి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన పలకుండా తన నోరును కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని తండ్రి మీరు పేతురు రాసిన
పేతురు గారితో ద్వారా తండ్రి మీరు రాయించారు కదా తండ్రి. అట్టి ధన్యత మాకు దాయిచ్చండి అయ్యా, అట్టి ధన్యత మాకు దాయిచ్చండి అయ్యా తండ్రి. ఇకనైనా తండ్రి మేము అనేక విషయాలు మేమందరము తప్పిపోతున్నాం నైనా. నాయన ఎవడైనా మాట ఏందో తప్పని ఎట్లా అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకుని యాకోపత్రులు కూడా మీరు సెలవిచ్చున్నారు కదా తండ్రి. అట్టి ధన్యత సార్వత సంఘంలో ప్రతి బిడ్డకి దాయిచ్చండి అయ్యా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుగు నువ్వు కపట మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోమని తండ్రి లేఖనము సెలవిచ్చున్నది కదా. అట్టితే ధన్యత దయచండి అయ్యా. అయ్యా అయ్యా నీ కన్ను అభ్యంతరపరిచినట్ల దాన్ని పెరికి పారవేయము. 2 కన్నులు కలిగి నాయన నరకంలో పడివేటి పట్టు కంటే ఒంటి కన్ను గలవారమే దేవుల్లో జీవంలో ప్రవేశించటం మేలని సెలవిస్తున్నావు కదా. మా కంటితో పాపం చేయకున్నట్లు తండ్రి మా హృదయంలో ఎల్లప్పుడూ వాక్యము నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే వాక్య ప్రకారం ప్రవర్తించే నాయన మనసులను మాకందరికీ దాయిచ్చండి అయినా. అట్టి హృదయం మాకు దాయిచ్చండి అయినా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్రని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన హృదయ శుద్ధి గలవారమే ఉండునట్లు తండ్రి మీ సన్నిధి మీ కృపాకు మీ కాపుదల దాయిచ్చండి అయినా. ఇక తండ్రి నాయన ఇక సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. అయ్యా అప్పుల బాధలు ఉన్న ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాం నాయన. అనేక సమస్యలతో ఎందరో బిడ్డలు బాధపడుతున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి శోధన నుంచి విడిపించండి అయ్యా. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచండి అయినా. ఇక నాయన తండ్రి సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినీయడనే తండ్రి లేఖనము సెలవిచ్చినది కదా తండ్రి. శోధనలో ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి నేను విడిపించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన అంధకార సంబంధమైన అధికారులు పడి ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి విడుదల దాయిచేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను బాప్తిసం తీసుకోవడానికి ఇంకనూ వెనకం చేస్తున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని త్వరగా బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానం మాకును సువార్త చెప్పడానికి కావాల్సినటువంటి సమయోచిత జ్ఞానం మాకును అనుగ్రహించండి నాయన. మేము సువార్తను మీ మాటలు చెప్పుచుండగా గ్రహింపజేసే మనసు వినుచున్నటువంటి వారికి దయచేయండి అయ్యా. అయ్యా మేమందరము తండ్రి ఇక నేను ఏ బిడ్డ అయితేనైనా సాతాను తంత్రాల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరూ విడిపించండి ఆయన. బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి ఆయన. నాయన ఇక నేను సాతాను బంధించిన కట్టల నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎందరో ధనాసులు ఉంటే బిడ్డలను కూడా విడిపించమని, అంధకార హృదయంలో ఉన్నటువంటి వారిని కూడా విడిపించి మీ సన్నిధిలోనైనా ఇక నేను పరలోక కణాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేసి నడిపించమని ఇక నేను ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.